జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏదైతే మాట అన్నారో నేను నిన్న కూడా వీడియో చేశాం. దానికి సంబంధించి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన సమస్యల గురించి, లేకపోతే పథకాలలో ఉన్న అవకతవకల గురించి, పథకాలలో ప్రజలని ఎట్లా మభ్యపెట్టి మోసం చేసి నెంబర్ గేమ్ ఆడుతుంది కూటమి ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రేజ్ చేసిన గంట సేపు ప్రెస్ మీట్లో ఆయన ప్రస్ఫుటంగా మాట్లాడినంతా కూడా పక్కకు పెట్టి చివరిలో ఆయన ఓ చిన్న మాట, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని ఏదైతే అన్నారో దానికి సంబంధించి అందరికీ కోపం వచ్చి, అంటే చాలామంది రియాక్ట్ అయ్యారు. ఓకే, దానికి సంబంధించి ఆశ్చర్యంగా మీడియా బ్రోకర్లు కావచ్చు, ఈ మీడియా బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో TV5, ABN, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీళ్ళెవ్వరూ కూడా ఏం మాట్లాడలేదు అసలు. ఈ మొత్తం డిబేట్లన్నీ కూడా మీరు ఎక్కడ చూసినా సరే డిబేట్లు బడ్జెట్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలు ఎవ్వరూ మాట్లాడలేదు. మొత్తం కూడా డైవర్ట్ అయిపోయి, అరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ అంటాడా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటాడా అని అందరూ దాని మీదే మాట్లాడటం జరిగింది. ఓకే, మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని అనుకుందాం కాసేపు. ఓకే, సరే, ఎవరైనా సరే వాళ్ళ నాయకుడిని ఇష్టపడతారు కాబట్టి జెండా కూలీల బాధ, మా జెండా కూలీల బాధ వర్ణనాతీతం. ఇక దాని గురించి పక్కన పెడితే కొంతమంది ఈ కామరాయళ్ళు వీళ్ళందరూ కూడా కొంతమంది మాట్లాడారు, వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడొద్దు. ఓకే, నాదెళ్ల మనోహర్ గారు కొంచెం డీసెంట్ పాలిటిక్స్ చేస్తారు అని అనుకునే, బేసిక్గా మేము విమర్శ కూడా చాలా చూజీగా వెళ్తాం. ఎందుకంటే మాకు ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ అంటే వాళ్ళు చేసిన పనులు పక్కన పెడితే ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ బయటకి వాళ్ళు వెనకమాలు ఎలా ఉన్నా సరే బయటకు వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే గౌరవం కావచ్చు, శాసనసభలో బిఫోర్ 2009 కూడా శాసనసభ చాలా హుందాగా జరుగుతూ ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ ఎక్కువగా మేము ఇష్టపడతాం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కొణిజేటి రోసయ్య గారు కావచ్చు, ఇట్లా అంటే చురకలు అంటిస్తూనే అసెంబ్లీలో కొద్దిగా ఫన్ ఉండేది, అట్ ద సేమ్ టైం చర్చ చాలా బాగా జరిగేది. ఓకే, అయితే ఇప్పుడు దానికి విరుద్ధంగా బూతులు తిట్టుకోవటాలు, లేకపోతే ఒకవైపు వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అటువైపు నుంచి గంట అరగంట అని మాట్లాడటం కావచ్చు, లేకపోతే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వాళ్ళ ప్రభుత్వ హయాంలో రోజా గారు వీళ్ళందరూ కూడా అటువైపు నుంచి కామెంట్లు చేయడం కావచ్చు, బోండా ఉమామహేశ్వరరావు పాతేస్తానా అలా అని చెప్పని అంటారు. ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయినాయి అసెంబ్లీలో మాట్లాడుకోవటాలు. ఎవరికాడు వాడు పోటీ చూపించుకునే పనిలోనే ఉన్నాడు. అది ఎమ్మెల్సీలో సభలో నారా లోకేష్ మాట్లాడిన విధానం కావచ్చు, గట్టిగా అరవటమే పెద్ద గొప్ప అని అనుకునే పరిస్థితిలో ఉన్నారు. సరే, ఈ ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ టాపిక్ పక్క వెళ్ళిపోయింది. ఓల్డ్ ఏజ్ పొలిటీషియన్స్ మాకు ఇష్టమైన ఆ నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి కూడా, ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన స్పీకర్గా పనిచేసినప్పుడు చాలా హుందాగా నడిపించేవాడు సభ ఆయన. ఓకే, సో వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టు హిమ్. అయితే ఆశ్చర్యంగా ఆయన కూడా కొన్ని పదజాలాలు మాట్లాడటం జరిగింది. కాబట్టి నాదెళ్ల మనోహర్ గారి ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు మన శుద్ధపూస పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు బాధపడుతూ పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడతారో ఒకసారి విందాం. వింటూనే దానికి మనం కూడా కౌంటర్ చేద్దాం. ఓకే, రైట్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. శాసనసభ నియమావళికి వ్యతిరేకంగా, సభ సాంప్రదాయాలు మర్యాదలకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పవన్ కళ్యాణ్కి ఉందలే, మీ పవన్ కళ్యాణ్కి 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానం ఉందలే. మీ పవన్ కళ్యాణ్కి ఇంగిత జ్ఞానం కాదు, 2 లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో ఆయన మాట్లాడే మాటలు మనం అన్నీ వింటూ ఉంటాం. అందరూ 2 లక్షల పుస్తకాలు చదవలేరుగా, ఏదో మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మిడిమిడి జ్ఞానం ఉన్న అందరూ పవన్ కళ్యాణ్ అంతా 2 లక్షల పుస్తకాలు మరి జీవితంలో చదివేంత కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది నాదెళ్ల మనోహర్ గారు? చెప్పండి, ఇంగిత జ్ఞానం ఎందుకు? ఈ మాటలు ఎందుకు చెప్పండి? ఈ మాటలు అని మళ్ళీ విమర్శ తీసుకోవటం ఎందుకు అవసరమా? చెప్పండి. ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు
గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్ లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు. ఇస్తారులే, ఎందుకంటే మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్, అంతా మీరే. అంటే బాక్సింగ్ రింగ్లో మీరే కొట్టేసుకుంటా ఉండండి. మీరే బాగా చేసామని చెప్పుకోండి, మీరే చప్పట్లు కొట్టుకోండి, ఆహా ఓ అని మీరే పొగుడుకోండి. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వద్దు. వాళ్ళకు 1 నిమిషం 2 నిమిషాలు మొత్తం 5 గంటల అసెంబ్లీలో, 4 గంటలు జరిగే అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఇచ్చే స్థానం ఏదైతే 1 గంట ఒకవేళ ముఖ్యమంత్రికి ఉంటే దాదాపు 45 నిమిషాల దాకా, అంటే నేను యావరేజ్గా చెప్తున్నాను, నేను మీకు ఉజ్జాయింపుగా చెప్తున్నాను. ఒకవేళ 1 గంట వ్యూవర్స్కి, ఒకవేళ 1 గంట ముఖ్యమంత్రికి సమయం ఉంటే మొత్తం సభ అంతా 3 గంటల దాకా ఉంటే మిగతా వాళ్ళందరూ 1 గంట మాట్లాడినా ఇంకొక గంట ముఖ్యమంత్రికి సపరేట్గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడికి ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటే ఆనరబుల్ అపోజిషన్ లీడర్ అన్నట్టు ఆయనకు కూడా ఒక 45 నిమిషాలు, గంట ఇవ్వకపోయినా దాదాపు 45 నిమిషాలు ముఖ్యమంత్రి తర్వాత, అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఎవరైతే హౌస్లో మన ముఖ్యమంత్రి ఉంటారో ఆయన తర్వాత దాదాపు 80% దాకా ఆయనకు ఒక టైం కేటాయిస్తారు. ఆ టైం కోసం జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. అలా ఇవ్వము అన్నప్పుడు ఏం చేయాలి? మరి ప్రతిపక్షంగా ఇంకొక నాయకుడిని ఎవరైనా ఎన్నుకోవాలిగా. అట్లా ఎన్నుకోకుండా ప్రతిపక్ష నాయకుడికి అసలు స్థానమే లేకుండా 5 సంవత్సరాలు అసెంబ్లీలో మీ డబ్బా మీరే కొట్టుకొని, మీ సంకలు మీరే గుద్దేసుకొని, మీ తొడలు మీరే కొట్టేసుకొని, మీ జబ్బలు మీరే గిల్లుకుంటారా? నగల మనోహర్ గారు చెప్పండి. ప్రతిపక్షంగా ఎవరు ప్రశ్నించకూడదా మిమ్మల్ని? ప్రతిపక్ష నాయకుడిగా ఒక హోదా ఇస్తే మనకి ఏం పోయింది? ఎదురోడు ప్రశ్నించకూడదు. పోనీ దానికి సంబంధించి ఏమన్నా బయట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఏమన్నా దానికి సమాధానం చెప్తాం, దానికి ఎట్టగా చెప్పం. అసెంబ్లీకి రమ్మనండి అంటాం, వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వం. ఇది అదే మీకు మీరే డబ్బాలు కొట్టుకోండి, మీకు మీరే జబ్బలు చర్చుకోండి. ఆ రూలింగ్ తో పాటు జనసేన నుంచి మేము డిమాండ్ చేశాం, ఏంటో ఖచ్చితంగా దీనిపైన ఒక చర్చ జరగాలి. కమిటీ ఆన్ ప్రివిలేజెస్ కి ఇది రెఫర్ చేయాలి. గవర్నర్ ప్రసంగంలో వచ్చిన తప్పుల గురించి, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ఇవ్వని పథకాలను, ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చారు, ఇవ్వని డబ్బుల్ని ఇచ్చారు అని ఎందుకు గవర్నర్తో చెప్పించారో అనే దాని మీద చర్చ జరగకూడదా? ఒకవేళ పిఎస్సి కమిటీ, ఒకవేళ పిఎస్సి అని చెప్పని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది, వ్యూవర్స్కి చెప్తున్నా. సో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉంటుందో దీంట్లో అసెంబ్లీలో ఏమి చర్చలు జరగాలి అని మొత్తం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాంట్లో మొత్తం అసెంబ్లీలో ఏం చర్చ జరగాలి అనేది ఒక లిస్ట్ ఫామ్ చేస్తారు. ఒకవేళ లెటర్సే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేదు ఇక్కడ నిరుద్యోగానికి సంబంధించి చర్చ జరగాలి, లేదా ఈ మచ్చుమరిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చర్చ జరగాలి అని చెప్పని ఒక రెఫరెండం ఇస్తే, లేదంటే ఒక అర్జీ పెడితే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి వీళ్ళందరూ ముందుకెళ్తారు. దిస్ ఈజ్ హౌ అసెంబ్లీ వర్క్స్. అయితే వీళ్ళు అసలు పిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కదా. వైఎస్ఆర్సీపీకి ఒక లెజిస్లేటివ్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ లెజిస్లేటివ్ కమిటీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది, అంటే ఏం చర్చ జరగాలి అనేది వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చ ప్రతిపక్షాలు ప్రభుత్వం అన్నీ కలిపి కదా చేయాల్సింది. అట కాదు, మేమే ఉంటాం, మొత్తం ఏం చర్చ జరగాలో మేమే మాట్లాడుకుంటాం, ఎవరు ఏం మాట్లాడాలో కూడా మేమే చెప్తాం, ఎవరికి ఎంతసేపు మైక్ ఇవ్వాలో కూడా మేమే చెప్తాం. అది బాగుంది మీ పద్ధతి. ఎందుకంటే సభాపతి గారు హౌస్ కస్టోడియన్. అవును, మాకు వచ్చే గౌరవం కానివ్వండి, మాకు వచ్చే మర్యాద కానివ్వండి, సభాపతి స్థానాన్ని గౌరవించుకుంటేనే సభ్యులందరూ కూడా అదే విధంగా వస్తుంది. అవును అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ తనకున్న మాధ్యమాల ద్వారా ప్రజల్లో ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. నెరేటివ్ తీసుకెళ్ళింది ఆయన మాట్లాడిన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అని మాట్లాడిన దాని గురించా మీరు అనింది? అంటే మీ బాధ దేని గురించి? ఈ స్టేట్మెంట్ అన్నందుక, లేదా నెరేటివ్ అని దేన్ని అంటున్నారు? బడ్జెట్లో ఉన్న లొసుగుల గురించి పబ్లిక్గా చెప్పినందుక నెరేటివ్ అని దేన్ని అంటున్నారు? తనకున్న నోరుని ఉపయోగించుకొని, అంటే ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పని అంటున్నారు కదా, దాని గురించి ముందు చెప్తాలే. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో
ఆయన మాట్లాడే విధానం, ఆయన ఎంతో హుందాగా మాట్లాడతాడు. ఇవన్నీ మనం మాట్లాడదాం, ముందుకెళ్ళి మాట్లాడదాం. మనోహర్ గారు మాట్లాడదాం. ప్రత్యేకంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన అభిమాన నటుడు చాలా బాధ కలిగించినాయి. మన స్థానం ఏంటని నిర్ణయించేది మన ప్రజలు. అవును, కరెక్ట్. వై నాట్ 175 అని ఎగిరిన మనిషి 11కి పడిపోతే మతి స్థిమితం పోయినట్టుంది. వై నాట్ 175 అన్న వ్యక్తి 11కు పడిపోతే మతి స్థిమితం కోల్పోయిందా? మరి అసలు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినవాడు మతి స్థిమితం ఎటు ఉన్నట్టు? అప్పుడు మతి స్థిమితం కోల్పోలేదా పవన్ కళ్యాణ్? రోడ్ల మీదకి వచ్చి ఆ లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు అరిచేవాడు కదా. అప్పుడు ఏం అనిపించలేదా పవన్ కళ్యాణ్కి? మీకేం అనిపించలేదా నాదెళ్ల మనోహర్ గారు? అప్పుడు మతి స్థిమితం కోల్పోయినట్టు. అంటే ఒక ప్రెస్ మీట్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మతి స్థిమితం కోల్పోయినట్టుందా? రండ్రా కొడకల్లారా అని గట్టిగా గొంతు చించుకొని అరిచింది మతి స్థిమితం కోల్పోయినట్టుందా? మళ్ళీ మన మాట్లాడుకుందాంలే, మాట్లాడదాం. శుద్ధపూసలు, అమ్మో శుద్ధపూసలు మీరంతా. ఆయనకు అర్థం కావడం లేదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్ అ స్టేటస్. అవును, దాన్ని మీరు డిమాండ్ చేయలేరు. ఈ 5 సంవత్సరాలు దాని గురించి మర్చిపోండి. ఎందుకు? మీరు శాసనసభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యల పైన మీరు మాట్లాడండి. ఆ మాట్లాడటానికే సమయం కోసమే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. ప్రతిపక్ష హోదా లోపలికి వచ్చి హలీం తినటానికో, బిర్యానీ తినటానికో, ఉప్పన్నం తినటానికో కాదు. లోపలికి వచ్చి అసెంబ్లీలోనే ఆ మాట్లాడటానికి నాదెళ్ల మనోహర్ గారు మీకు వినిపించలేదేమో పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఆ మాట్లాడటానికే ఎక్కువ సమయం వస్తుంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఒకవేళ అసెంబ్లీలో ఇస్తే ఎక్కువ సమయం వస్తుంది. కాబట్టి అప్పుడు ప్రజల సమస్యలు ఇంకా ఎక్కువసేపు మాట్లాడవచ్చు. సో వ్యూవర్స్కి చెప్తున్నాను, వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడి హోదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం కాదు, ఎక్కువ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత, అంటే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ టైం వస్తుంది అక్కడ. అది వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే అంత టైం వస్తే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ చేసి ఈ పాయింట్స్ నేను ప్రెస్ మీట్లో పెట్టిన పాయింట్లన్నీ బయట పెట్టాను, దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది వీళ్ళకి నచ్చదు. దాని గురించి చెప్పకుండా ఇప్పుడు ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి లోపలికి వచ్చామన్నా డమ్ములు కొడతానంటున్నాడా, డ్యాన్సులు వేస్తానంటున్నాడా, లేకపోతే మీ నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే డైలాగులకు చప్పట్లు కొడతానంటున్నాడా? కాదుగా. ప్రజా సమస్యల గురించి ఇక మాట్లాడటానికి వస్తాను, ప్రతిపక్ష హోదా అయింది అంటున్నాడు. ఈటానికి ఎందుకంత భయం? అది వద్దు, ఈ మాటలు ఎందుకు? ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, శుద్ధపూస అనే అంశం పైన ఆయన మాట్లాడినప్పుడు ఒక విలేకరి మరి వైఎస్ఆర్సీపీకి 39% ఓట్ షేర్ వచ్చిందని డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు, అది మన భారతదేశంలో లేదు, మన సాంప్రదాయంలో లేదు. అవును, లేదు. అది జర్మనీ లాంటి దేశంలో ప్రపోర్షనల్ ఓట్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళకి పరిపాలనలోనూ ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగా మీరు అది కోరుకుంటే జర్మనీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఓకే, ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు ఈ రోజున? అంటే విలేకరు అడిగినప్పుడు మనకు ఆ పద్ధతి లేదు, జర్మనీ లాంటి కంట్రీస్లో ఉన్నాయి అని చెప్పడానికిను మనకు ఆ పద్ధతి లేదు, కావాలంటే మీరు వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జర్మనీలో పోటీ చేసుకోమని చెప్పండి, ఎటకారంగా మాట్లాడటానికి తేడా మీకు కనిపించలేదా, వినిపించలేదా నాదెళ్ల మనోహర్ గారు? మనం మాట్లాడితే వెటకారం, మనం చేస్తే సంసారం, వేరే ఓడి చేస్తేనేమో అది ఏదో. ఎలా అయితే పవన్ కళ్యాణ్ని అడిగినప్పుడు రిపోర్టర్ ఆయన అలాగైతే సమాధానం చెప్పాడు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక విలేకరు అడిగాడు. మీరు అన్న మాటకి ఇట్లా జర్మనీకి వెళ్ళమంటున్నాడు అంటే, జర్మనీకి ఎందుకు వెళ్ళమంటాడు? అది వెటకారం అనిపించట్లా మీకు? దానికి సమాధానంగా ఇంకొక వెటకారంగా ఇంకో వ్యక్తి మాట్లాడితే మాత్రం మనకు పొడుచుకొచ్చింది. అది మనం మాట్లాడితేనేమో సంసారం, మనం చేస్తే వంట, ఎదుటోడు చేస్తే పెంట అంటే ఎలా నాదెళ్ల మనోహర్ గారు? చెప్పండి. మెసేజ్లు చేస్తున్నారు మనోళ్ళు. అసలు బేసికల్ గా వైఎస్ఆర్సీపీ గతంలోనే మేము చెప్పాం, జనసేన పార్టీ నుంచి తాడు బొంగరం లేని పార్టీ ఇది. ఓహో, వైఎస్ఆర్సీపీయా? అచ్చా,
అరే రే 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 ఇగో ఈ మాటలు మాట్లాడితేనే మాట్లాడాల్సి వస్తుంది. వైఎస్ఆర్సీపీ తాడు బొంగరం లేని పార్టీయా? వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ షేర్ ఎంత? మీ జనసేన పార్టీకి ఉండే బతుకెంత? మీ జనసేన పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంత? వైఎస్ఆర్సీపీకి 40% దాకా ఓట్ షేర్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. మీ బతుక్కి ఒక తెలుగుదేశం పార్టీ లాంటి అతిపెద్ద పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ మనం 10% దాట్లా. సింగిల్గా పోటీ చేస్తే 5-6% మన బతుకు. అది కూడా అప్పుడు కూడా సిపిఐ, సిపిఎం, బిఎస్పీ అలా 4-5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే, ఆ పొత్తు లేకపోతే ఏ 2లోనో 3లోనో ఉంటాం. నోటాతో పరిగెత్తే పోటీలు పెట్టుకున్న వాళ్ళం కదా మనం. నోటాతో పోటీ పడే పార్టీ మంది. మనం వైఎస్ఆర్సీపీ తాడు బొంగరం లేని పార్టీ అంటాం. అసలు వైఎస్ఆర్సీపీ ఇంత ఓట్ చేయరు, ఇంత ప్రజాభిమానం ఉన్న, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గెలిచిన వైఎస్ఆర్సీపీయే తాడు బొంగరం లేని పార్టీ అంటే 2009 నుంచి రాజకీయాల్లో ఉండి దేకి పాకి దొల్లి అన్ని పొత్తులు పెట్టుకొని ఆ పార్టీతో ఈ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఆఖరికి శివరాఖరిన 15 సంవత్సరాలకి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆ వ్యక్తి పెట్టిన పార్టీ 10% కూడా ఓటు శాతం లేని పార్టీ. ఏది 10% కూడా దాటాలంటే తెలుగుదేశం లాంటి అత్యధిక మెజారిటీ వాళ్ళకు కూడా దాదాపు 40% ఓట్ షేర్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా 30-40%. అలాంటి ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కానీ అస్తిత్వం లేని మీది మరి తాడు బొంగరం లేని పార్టీ అదైతే మరి మీ పార్టీ ఏంటి? మీ పార్టీ ఏంటి? వాళ్ళ తాడు బొంగరం లేని పార్టీ. అసలు మీది ఉనికే లేని పార్టీ కదా. నాదెళ్ల మనోహర్ గారు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? అసలు మన బతుకులకి ఇప్పుడు దాకా మొన్న పోయిన ఎలక్షన్స్ ఈ గత కొన్ని నెలల ముందు దాకా కూడా ప్రాపర్గా సింబల్ లేదు కదా. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఊగులాడుతూ ఉన్నాం కదా మనం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర గ్లాసు బొమ్మ ఇవ్వండి అని మనం కూడా మాట్లాడతాం. సరిగ్గా 10 సంవత్సరాల నుంచి ఒక గుర్తు ఉంటుందో ఉండదో ఊడిపోద్దో అని తెలియని పార్టీ అది. మనం మాట్లాడతాం. ఈ రోజుకి వాళ్ళకి సభ్యత్వం లేదు. లైఫ్ టైం ప్రెసిడెంట్ గా ఆయన తీర్మానం చేసుకున్నాడు. అది తప్పులే. ఎల్లకాలం అతనే అధ్యక్షుడని ఒక సభ ఏర్పాటు చేసి అది మేము కూడా ఖండించాం. ఇతను ప్రకటించుకున్నాడు. తప్పదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఖండించింది. ఎగ్జాక్ట్లీ రైట్. వి అగ్రీ విత్ యు. సిస్టమే లేదు, అటువంటి ప్రొసీజరే లేదు. yes మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? అది ఆ విధానం కాదని మీరు ఎట్లా డిసైడ్ చేసుకుంటారు అనలేదులే, కానీ ఇది కరెక్ట్ కాదు పద్ధతి అన్నారు. అందుకే అంటున్నాను నేను, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఉందా? పవన్ కళ్యాణ్ ఉందా? వ్యక్తి పవన్ కళ్యాణ్ రూల్స్ పాటిస్తాడులే. కారెక్కి రోడ్ల మీద వెళ్ళే వ్యక్తికి ఇంగిత జ్ఞానం ఉంది. ఏది? చిన్నపిల్లలు అంటే కుర్రాళ్ళు కారెక్కిన అలా రూఫ్ టాప్ మీద కూర్చొని వెళ్తే అది క్రైము, అది ఇల్లీగల్. మనం లోపల పెడతాం, పిల్లల్ని అయితే అరెస్ట్ చేస్తాం. మరి చేసింది అతిపెద్ద మేధో సంపత్తి కలిగిన వ్యక్తి కదా. కారెక్కి కనీసం అంటే జ్ఞానం, కామన్ సెన్స్ లేకుండా కారెక్కి రోడ్డు మీద ర్యాలీ చేసుకుంటా వెళ్ళినోడు అటెన్షన్ సేకరు, అందరూ నన్నే చూడాలనుకుంటే ఈగోయిస్టు పవన్ కళ్యాణ్, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్కి జ్ఞానం ఉందా? చెప్పాలా నాదెళ్ల మనోహర్ గారు? మీరు చెప్పాలా? జ్ఞానాలు, ఇంగిత జ్ఞానాల గురించి మనం మాట్లాడుకోకూడదు. తన సొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వం లేదు. ఈరోజు వారి పార్టీ అధ్యక్షుడు ఎవరో కూడా వాళ్ళు తేల్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు జనసేన పార్టీ పైన, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తాయిలే మనకి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా ప్రతిపక్షంలో ఒకలా, ప్రభుత్వంలో ఒకలా వ్యవహరించే మనిషి కాదు. పాపం తడబడుతున్నారు నాదెళ్ల మనోహర్ గారు. అర్థమైంది మీ బాధ. పవన్ కళ్యాణ్ని కవర్ చేయలేక సస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడలేదని అనబోయాడు. పాపం అనబోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఒకలా, ప్రభుత్వంలో ఒకలా బయట చెప్పాలా. అంత ధైర్యం లేనప్పుడు ప్రెస్ మీట్కి రాకూడదు నాదెళ్ల మనోహర్ గారు.
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాగా మాట్లాడా, పద్ధతిగా మాట్లాడా, చెప్పులు చూపించి పెద్ద పెద్ద సభల్లో కొడకల్లారా అనింది ఎవరు? మాట్లాడదాం, చెప్పాలా, మన 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 వ్యాపారం కూడా చెప్పాలి కదా, మన ప్రతాపం కూడా మనం లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం చేసిన స్వీట్లు, జిమ్నాస్టిక్, సర్కస్లు ఇవన్నీ చెప్పాలిగా. చెప్పకపోతే ఎట్టా? మీరందరూ గతంలో చూశాం. అబ్బో ఎందుకు చూడలా, చూసాం. కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు. అవును. ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయల విరాళం ఆ రోజు ప్రకటించి, అవును, రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో 24 మందికి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు. ఒకసారి ఈ కౌలు రైతుల గురించి ఎవరైనా మాట్లాడితే వ్యూవర్స్ మీరు కూడా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల గురించి ఈ ప్రతి ఒక్కరికి ₹1,00,000 ఇస్తాను అని 5 కోట్లు తీసుకొని పర్సనల్గా డబ్బులు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. ఇది మేము కూడా ఒప్పుకుంటాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం 2019 నుంచి 23 దాకా కూడా గుర్తురాలా. 23 దాకా కూడా గుర్తురాలా పవన్ కళ్యాణ్ గారికి కౌలు రైతులు ఎవరెవరైతే ఉన్నారో కౌలు రైతులు వాళ్ళు చచ్చిపోతున్నారన్న విషయం 20 ఐ థింక్ జూన్ 2022 మొదలుపెట్టినట్టున్నారు. 19, 20, 21, 22 అంటే ఇంకొక సంవత్సరంన్నరలో ఎలక్షన్స్ వస్తాయి అనగా మొదలుపెట్టిన స్ట్రాటజీ ఇది. నారా లోకేష్ గారేమో పాదయాత్ర మొదలు పెడితే ఈయనేమో కౌలు రైతులను మొదలుపెట్టాడు. ఏంటి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందుదామన్న ఉద్దేశం లేకుండానే చాలా పద్ధతిగా పెద్ద మనిషి కింద చేశాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయటం అనేది చాలా గొప్ప విషయం, మళ్ళీ చెప్తున్నా నేను. కానీ దాని వెనకమాల ఏ నినాదం వెనకమాల ఏ రాజకీయ ఈ గెయిన్స్ ఉంటాయో, పొలిటికల్ గెయిన్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఇది లెనిన్ ఎప్పట్లోనే చెప్పాడు. మళ్ళీ లెనిన్ ఇవన్నీ మనకు తెలుసొచ్చో లేదో జెండా కూలీలకి, వాళ్ళకి తెలిసింది సోషలిస్టు కమ్యూనిస్ట్ అంటే చెగువేరానేగా. అండ్ మోరోవర్ అగైన్ వీఆర్ అప్రిషియేటింగ్ పవన్ కళ్యాణ్స్ ఎఫర్ట్స్ ఇన్ పుటింగ్, అంటే ఆ ఫార్మర్స్కి సంబంధించిన డబ్బులు ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వటం అనేది ఎక్కువ తక్కువ ఇవన్నీ పక్కన పెడితే అతని స్వార్జితం అతను ఇచ్చాడు కాబట్టి వీ రియలీ అప్రిషియేటెడ్. బట్ దాని వెనకమల ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్ ఉందనేది ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. అదే లేకపోతే 19 నుంచి జరుగుతుంటే కరెక్ట్గా సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి అనగా మనం ఎందుకు మొదలు పెట్టాము ఇవన్నీ ఏ డ్రామాలు మాకు తెలీదా? నువ్వా మాట్లాడేది ఆయన గురించి? మాట్లాడలే. ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ₹1 నువ్వు ఇచ్చావా? తెలియదు, నిలబడ్డావా? తెలియదు. మీకు తెలియకుండా నాదెళ్ల మనోహర్ గారు ఎందుకండి ఈ మాటలు? మనకి తెలియకపోతే తెలియదు అన్నట్టు ఉండాలా నాదెళ్ల మనోహర్ గారు. మనకి తెలియకపోతే అంటే ₹1 ఇచ్చారా అని అడిగే ముందు నేను ద హిందూ ఆర్టికల్లో ఇక్కడే ద హిందూ ఆర్టికల్లో జగన్ డొనేట్స్ 50 lakhs, ఇది 2014లో ముఖ్యమంత్రికి లేనప్పుడే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ వెన్స్డే announced a donation of ₹50 lakhs towards relief and restoration works for people in Visakhapatnam and North Coastal Andhra districts who were hit by cyclone Hudhud వచ్చినప్పుడు అప్పుడు ₹50 లక్షల జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. మనకు తెలియకపోతే ఎట్లా? మనకు తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇది సాక్షి వాళ్ళు వేశారనుకుంటారేమో. మళ్ళీ మనోహర్ గారు ఇది సాక్షి వాళ్ళు వేశారనుకుంటారు. కాదు, ఇది సాక్షి వాళ్ళు వేయలేదు, దీన్ని హిందూ పేపర్ వేసిందండి. హిందూ పేపర్ వేసింది. ఓకే, ఇక రెండోది, వైఎస్ జగన్ డెడికేట్స్ వైఎస్ రాజారెడ్డి ఐ హాస్పిటల్ టు పీపుల్. విన్నారా? ఒకసారి వినాలి. ఇది 20th February 2025. Former Chief Minister YSRCP President YS Jagannath Reddy dedicated the modernized YS Rajareddy Eye Hospital to the public. The hospital, upgraded at a cost of ₹10 crore, was handed over to the people of Pulivendula as part of his visit. పులివెందుల్లో 15 రైతులకి ఇచ్చారు, 24 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చారని చెప్తున్న మీరు ఇది కనిపించలేదా? 10 కోట్లు ఐ హాస్పిటల్కి వైఎస్ రాజారెడ్డి ఐ హాస్పిటల్ పులివెందుల. నేను చెప్పట్లేదు, ఇవన్నీ డాక్యుమెంటెడ్గా ఉన్నాయి.
ఏపీ 7 AM వీటన్నిటిలో కూడా యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం కూడా చక్కగా డాక్యుమెంటెడ్గా ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియకపోతే తెలియదని చెప్పాలా? మీరు కూడా ఇట్లా మీ నాయకుడు, మీ అధ్యక్షుడు, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, మేయర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి అలా ఆయన పందాలో వెళ్తే అట్లా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పు కదా. మీరు ఇచ్చింది ఎంతైతే అప్రిషియేట్ చేయడానికి అది అర్హత సంపాదిస్తుందో ఆయన చేసింది కూడా అంతే కదా. మనకు తెలియకపోతే తెలియదని చెప్పాలా? తెలియదులే మీకు. ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ చేశారండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు, నందమూరి బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్ కింద చేస్తూ ఉంటారు, ఎన్టీఆర్ ట్రస్ట్ కింద జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్కి సంబంధించి ఆయన చేస్తూ ఉంటారు, మహేష్ బాబు చేస్తూ ఉంటారు, ఇట్లా విజయ్ దేవరకొండ, ఇట్లా ఒకళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు, సమాంత కూడా చేస్తారు. అందరూ వాళ్ళ స్థాయిలో చేస్తూనే ఉంటారు. మేము ఒక్కళ్ళమే వీరులు అని చెప్పుకునే డబ్బా మాటలు ఎందుకు? ప్రతి ఒక్కడూ చేస్తాడు. చేసి చెప్పుకోవటం ఎందుకు? నువ్వు ఏమైనా చేసావా అంటే చేశాడు, కనిపిస్తుంది, డాక్యుమెంటరీగా ఉందిగా, కనిపిస్తుందిగా. విపరీతమైన ఆలోచన ఎందుక? మనల్ని బట్టే యువత గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అవును, 44 లక్షల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చాడంట. అవును. మరి వాలంటీర్స్ ఏ విధంగా నిలబెట్టిన మోసం చేసావు, ముంచావు? ఏంటి మోసం చేసింది? చెప్పా చేయకుండా కనీసం వాలంటీర్స్ వాళ్ళ టర్మ్ ఎక్స్టెండ్ కూడా చేయకుండా ఎన్నికలప్పుడు నువ్వు చేసిన వాగ్దానాలు ఏంటి? వాలంటీర్స్ కి ఏంటి? మార్చిలోనే జియో ఎక్స్పైర్ అయిపోయింది, కనీసం జియోని కూడా నువ్వు ఎక్స్టెండ్ చేయలేదే. ఓకే, అది మోసం అంటారు అంతేనా? మంచి ప్రశ్న, బాగుంది పాయింట్. ఇలా పాయింట్లు మాట్లాడుకోవాలా మనం? నాదెల్ల మనోహర్ గారు, వాలంటీర్స్కి సంబంధించి 4 లక్షల మందిని మోసం చేశావు, ఎన్నికలప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నువ్వు జీవో ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదని చెప్పని అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జీవోని ఎవ్రీ ఇయర్ దాన్ని రెన్యూ చేస్తానే వచ్చాడు కదా. ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పని చేయలేదు. ఓకే, ఒకవేళ ఆయన సైడ్ నుంచి మీ వైపే ఆలోచిద్దాం, జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తప్పు జరిగిందని అనుకుందాం 2 నిమిషాలు. ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం వేరు, వాలంటీర్లను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి, 4 సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇచ్చి మోసం చేస్తానే ఉన్నాడు అనుకుందాం, కాసేపు అనుకుందాం, మాట వరుసకి ఏంటి, ఫర్ డిస్కషన్ సేక్. మరి మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జబ్బలు రాసుకొని 2 చేతులు ఎత్తుకొని సూపర్ 6 అని చెప్పని అవి చెప్పడమే కాకుండా వాలంటీర్లకు సంబంధించి మీ ఉద్యోగాలు తీము అని చంద్రబాబు నాయుడు గారు, నీ అధ్యక్షుడు, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఈ ఎన్నికల సభల్లో వాలంటీర్లకి మేము ఉద్యోగం కాదు 10,000 ఇస్తామని చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు అనుకుందాం కాసేపు, దాన్ని మీరు సవరించవచ్చుగా, ఒక జీవో రిలీజ్ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లా? ఇది సాకు కాదా? ఇది కాదా అసలైన మోసం? 5,000 అంటే ఎలక్షన్స్ మార్చిలోనే జీవో ఎక్స్టెండ్ అవ్వట్లేదని చెప్పని. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఎలక్షన్స్ సభల్లో ఎందుకు మాట్లాడారు మీరు? ఈ టెక్నికాలిటీస్ తెలియదు అని చెప్పని మీరు చెప్తున్నారు. ఆ మాత్రం టెక్నికాలిటీస్ తెలియకుండా ఇంత పెద్ద పార్టీలు నడుపుతున్నామని చెప్పని గప్పాలు కొడుతున్నారా? ఎన్ని డ్రామాలు ఆడొద్దు నాదెల్ల మనోహర్ గారు. మీరు చెయ్యాలనుకుంటే చేయొచ్చు. వాలంటీర్ని అడ్డంగా ముంచేసి 4 లక్షల మందిని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలకు సంబంధించి మొత్తం పిల్లలందరినీ కుదిస్తా మీరు చేస్తున్న మోసం, మీరు చేస్తున్న అన్యాయం ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? డ్రామాలు ఆడొద్దండి, డ్రామాలు. వాళ్ళ సంఖ్య కలుపుకొని నువ్వు 44 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావంటే యువత నమ్ముతారా? 4 లక్షల్లో సరే వాలంటీర్లు పక్కన పెట్టేద్దాం, వాళ్ళ సంఖ్య కలుపుకొనే 4 లక్షల మంది. మీరు చెప్తున్న సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగానే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 4 లక్షలు తీసేద్దాం పోనీ, మీరు చెప్పినట్టు 44 లక్షల్లో వాళ్ళని కూడా కలుపుకుంటే జనాలను కలపొద్దు, మరి 40 లక్షలు ఇచ్చినట్టు ఒప్పుకుంటున్నారా మీరు? సమాధానాలు చెప్పాలి నాదెల్ల మనోహర్ గారు, బొంకకూడదు. నిన్న ఇచ్చారు అద్భుతమైన తీర్పు ఆ యువత. ఏంటో, ఏ విధంగా పట్టభద్రులు ఊహించని విధంగా సుమారు 70% మెజారిటీ వచ్చేటట్టు, ఓట్ బ్యాంక్ వచ్చేటట్టు, ఓట్ షేర్ వచ్చేటట్టు కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో మీరు అందరూ చూశారు. ఓకే, సో గెలుపోవటంలో సహజం. మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం, చెప్తాను, నేను దాని సమాధానం చెప్తా.
ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించిన మనిషి. ఏంటది? స్వలాభం కోసం, సొంత ఆస్తుల కోసం. గతంలో వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉపయోగించుకుని తన 5 సంవత్సరాల పరిపాలన కూడా అదే విధంగా చేశారు. ఈ గాలి మాటలు అంటే నాదెల్ల మనోహర్ గారు మనం గాలి మాటలు మాట్లాడకూడదు, లెక్కలు మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన అభివృద్ధి విత్ జీడిపి ఎంత ఇంక్రీజ్ అయింది, జిఎస్టీ ట్యాక్సెస్ ఎంతవరకు ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో జిఎస్టీ ఎంతవరకు ట్యాక్సెస్ ఎంత కలెక్ట్ అయినాయి అనేది ఆయన క్లియర్గా చూపిస్తున్నాడు. మీ దగ్గర మీరు అధికారంలోకి వచ్చినా జిఎస్టీ తగ్గిందని చెప్పని, ఆదాయం తగ్గిందని చెప్పని క్లియర్గా ఆయన లెక్కలతో సహా చెప్తుంటే దాని గురించి మాట్లాడకుండా ఆర్థిక విధ్వంసం చేశాడు, మొత్తం కొలాప్స్ చేశాడు సిస్టమ్ని. ఎందుకు ఈ గాలి మాటలు? లెక్కలతో మాట్లాడొచ్చుగా, నెంబర్స్ చెప్పొచ్చుగా. ఆ చెప్పే ధైర్యం లేదు, ఈ బొంకటం మాత్రం తెలుసు. చెప్పండి. అసలు సూపర్ 6 గురించి నీకు మాట్లాడే అర్హత ఏదైనా అడుగుతున్నాను. ఎందుకు? మాట్లాడొద్దా? దీపావళి రోజు ఇచ్చాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మేము పంపిణీ చేస్తామని సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా సిద్ధమైతే ఎంత దుష్ప్రచారం చేశారు. దుష్ప్రచారం ఏంటి నాదెల్ల మనోహర్ గారు? దుష్ప్రచారం ఏంటి? అబద్ధాలు. దుష్ప్రచారం ఏంటి? మీరు దీపావళి సందర్భంగా వెళ్ళి మొదలుపెట్టి అక్టోబర్ నవంబర్ నెలలో బ్లాక్ పీరియడ్స్ అని పెట్టి మీ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు? మీ ప్రభుత్వం వచ్చింది 6 నెలల క్రితం అయితే 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇంకో 3 సంవత్సరాల్లో ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోద్ది అనగా అప్పుడు మీరు మొదలుపెట్టి దీపం పథకాన్ని ఆ సంవత్సరం మొత్తానికి ఒకటే సిలిండర్ ఇచ్చి బ్లాక్ పీరియడ్స్ అని పెట్టి మళ్ళీ దాంట్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 1-2 బ్లాక్ పీరియడ్స్ క్లోజ్ చేసేసి లాస్ట్ బ్లాక్ పీరియడ్లో ప్రజలకు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ పీరియడ్ వచ్చే లోపు దీన్ని వాడకపోతే ఇది కూడా పోద్ది అంటే నేను ఒకవేళ సిలిండర్ తీసుకోకపోతే ఈ బ్లాక్ పీరియడ్లో ఈ 2 నెలలు కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఆ బ్లాక్ పీరియడ్ కొలాప్స్ అయితే నాకు అది పోయినట్టే. ఇట్లాంటి మెలికలన్నీ పెట్టి మొత్తం ప్రజానికాన్ని పెర్రిపప్పాలను చేసి 1,50,00,000 మంది దాదాపు యూజర్స్ ఉంటే ఎల్పిజి యూజర్స్, దాంట్లో దాదాపు 40 లక్షల మందిని కోత విధించేసి మీరు ఇచ్చిన ఒక్క బోడీ సిలిండర్ని మళ్ళీ ద్వీపం పథకం ఎందుకు? మళ్ళీ దానికి పేరు, ఆ హంగు, ఆర్భాటం, తప్పే ఉంది. అదే కదా జరిగింది. కాదు అంటే ప్రూవ్ చేయండి. 3 సిలిండర్లు ఈ సంవత్సరం మొత్తం 3 సిలిండర్లు వచ్చినా ఒక్క ఎల్పిజి యూజర్ని మీరు చూపించండి. నాదెల్ల మనోహర్ ఒకటి ఛాలెంజ్ చేయలేదు కదా, మీరు ఇవ్వలేదు కదా. ఎందుకు ఈ బొంకటాలు? అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ మన నాయకుడి ఆధ్వర్యంలో మీరు కూడా ఎట్టగా తయారైనట్టున్నారులే. అబద్ధాలు ఆడటం కూడా చేతకాటలు. కానీ ఎన్నిసార్లు మీరు వార్తలు రాయిపించారు? నిజం, అది కావాలని ప్రజల్లో అలజడి సృష్టించారు. కావాలనే ఉంది. కానీ ఈ రోజు లెక్క ఏంటి? 94,32,000 మందికి ఈ రోజు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. మరి 94 లక్షలు ఏంటి? రాష్ట్రంలో దాదాపు 1,50,00,000 దాకా ఉన్నారుగా యూజర్స్. ఇళ్లల్లో సిలిండర్లు వాడేవాళ్ళు 1,50,00,000 దాకా ఉన్నారు కదా. సుమారుగా 1,40,00,000 పైనే ఉన్నారు కదా. వాళ్ళల్లో 90 లక్షలకి ఇటువంటి అంటే మిగతా 40-50 లక్షలు ఏమైపోయారు? 50-60 లక్షలు వీళ్ళందరూ యూజర్స్ ఎటుపోయారు? వ్యూవర్స్ అర్థం చేసుకోవాలి. కోత కట్ చేసేస్తారు. ఎలిజిబిలిటీ లేదనో, లేదంటే డాక్యుమెంట్ సరిగ్గా సబ్మిట్ చేయలేదనో, లేదంటే అసలు వీళ్ళకి ఈ పథకానికి అర్హతే లేదనో ఇట్లా మొత్తం లేపేస్తూ ఉంటారు. లేదంటే ఉన్న ఎల్పిజి యూజర్స్కి ఇవ్వరు. ఇంతకు మించి ఏముంది? 94 లక్షలు ఏంటి? ఇది కూడా చూడండి చక్కగా పాపం ఎర్రిపప్పు అయిపోవడం కూడా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి అయిపోతున్నారు. అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. చెప్పాను, మోసం చేసే కార్యక్రమం కాదు. ఇప్పుడు చెప్పాక మోసం. బటన్ నొక్కేసాం అంటే నిజంగానే బటన్ ఎవరికి నొప్పారా, ఎవరికి అందించారు అనేది దీనిపైన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు? అదే విధంగా ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నారు. అవును, ఈరోజు శాసన మండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు, ఇతర సభ్యులు మాట్లాడేది చాలా ఆశ్చర్యం కలిగించారు. ఎందుకు? విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఎందుకు? రైతుల ప్రతి మాటకి కట్టుబడి ఉండాలి. ఏం ఆశ్చర్యం కలిగించిందో చెప్పాలా? ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట. ఇప్పుడు మీరు 175 నుంచి 11 దిగిపోయారు కాబట్టి మీరు బురజల్లే కార్యక్రమం చేపడుతున్నప్పుడు ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట మీరు కదా చెప్తుంది. ఎన్నికలకు ముందు వాలంటీర్స్కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, కంటిన్యూ చేస్తామని చెప్పారు. 5,000కు గాను 10,000 ఇస్తామని చెప్పని అన్నారు. మీరు కదా మాట మార్చి ఇవ్వండి. ఎన్నికలకు ముందు రాగానే సుగాలి ప్రీతి కేసు మీద ఫస్ట్ మేము టేకప్ చేసే కేసు అని పవన్ కళ్యాణ్ చెప్పాడు.
నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ రాగానే, ఎన్నికలకు ముందు రాగానే సుగాలి ప్రీతి గురించి జుట్టంతా చెదిరిపోయి మరి పౌడర్ వేసుకొని వచ్చారేమో, పాయింట్స్ పౌడర్లే అరుచుకుంటా గగ్గోలు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డికి పక్క పడితే రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోతుంది, సుగాలి ప్రీతికి ఇంత జరిగితే ఎవడు మాట్లాడే అని గొంతు చించుకుని అరిచిన పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత నిద్రపోతున్నాడు. మీకు తెలియట్లేదా? నాదెళ్ల మనోహర్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏంటిది? వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, ఇది ఇంకా సగం ఉంది ప్రెస్ మీట్. దీన్ని ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు నేను మాట్లాడుతుంటే నాకు నీరసంగా ఉంది. సరే, ఓకే, ఇదంతా పక్కన పెడదాం కాసేపు. నాదెళ్ల మనోహర్ అనే వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా సరే జనసేన తరపు నుంచి కౌంటర్ ఇస్తున్న వ్యక్తులు, మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఆ మాట మాట్లాడాడు అని, ఇదే కదా మీ బాధ. మరి జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నందుకు తప్పుగా భావిస్తున్న వాళ్ళు, మరి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ బతుకెంత నువ్వెంత అని జగన్మోహన్ రెడ్డి బతుకు గురించి మాట్లాడితే, అప్పుడు వీళ్ళ గొంతుల్లో ఏం పెట్టుకున్నారు, వీళ్ళ నోళ్ళల్లో ఏం పెట్టుకున్నారు, వీళ్ళ చెవుల్లో చీమలు ఏమన్నా చిందేసినాయా, కళ్ళల్లో కాకులు ఏమన్నా కొట్టేసినాయా? నాదెళ్ల మనోహర్ గారు మీకు ఇంత బాధ వచ్చింది, మరి ఆ రోజు వెళ్ళి ఏంటా పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా, నీకు సిగ్గుందా, ఎదుటి మనిషి ముఖ్యమంత్రి నువ్వు చెప్తున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారికి, ఇలా చెప్పలేకపోయారా? మరి పవన్ కళ్యాణ్ నీ మైండ్ పోయిందా, నీకు ఇంగిత జ్ఞానం ఉందా అని ఇప్పుడు మీరు అన్నారా జగన్మోహన్ రెడ్డి అయ్యే మాటలు? ఇంగిత జ్ఞానం లేదా పవన్ కళ్యాణ్ నీకు? అటువైపు ఉంది ముఖ్యమంత్రి కదా, నువ్వెంత నీ బతికెంత అనొచ్చా నువ్వు అనొచ్చుగా, అనలేదా నాదెళ్ల మనోహర్ గారు మీరు? ఇది హిపోక్రసీ అంటే. మనం చేస్తేనేమో వంట, పక్కనోడు చేస్తే పెంట అంటే ఇదే. కాబట్టి మీరు శుద్ధపోస మాటలు దయచేసి మాట్లాడొద్దండి. ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నెంబర్స్ చెప్పేటప్పుడు కొద్దిగా ఏమన్నా దయచేసి అటు ఇటుగా దాన్ని దాటేయడానికి ప్రయత్నించండి, లేకపోతే ఇలాగే దొరికిపోతారు. 1,40,000, 1,50,00,000 మంది, 1,40,00,000 మంది ఉన్న కరెక్షన్స్ కాస్త 90 లక్షల మంది అని చెప్పటం, 90 లక్షల మందికి ఇచ్చాం, మిగతా వాళ్ళకి ఎవడిస్తాడు? మీ తాత ఎవడిస్తాడు? లేకపోతే మా పవర్ స్టార్ తాత అంటే మా ఛానల్లో ఉంటాడు అప్పుడు, వాడు పవన్ కళ్యాణ్ అనుకున్నారు. డ్రామాలు వద్దు సార్, నాదెళ్ల మనోహర్ గారు, డ్రామాలు వద్దు. థ్యాంక్ యూ.